యాగభోక్త అయిన కృష్ణ పరమాత్మ స్వాహాకారంతో ఇస్తే తినవలసిన వాడు గోపాలబాలుల మధ్యలో ఇంగిళ్లు తింటుంటే రంభాదులు నాట్యం చేశారు పైన. ఏమీ ఆశ్చర్యం రా, ఇంతకి కిందకు వచ్చేశాడో పరమాత్మ. ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే, ఏ కర్మయును లేక వెలయునొక్కటికి ని జతకర్మంబులు సంభవించే, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చన్నుల పాలు త్రావనిరిగే, ఏ హాని వృద్ధుల నెరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుందే, ఏ తపములనైన ఎలమి పండని పంట వల్లవీజనముల వాడపండే, ఏ చదువులనైన ఇట్టిట్టెదనరాని అర్థం అవయవముల యందు అందముందే. ఏమి అద్భుతం! వికారములు లేని పరమాత్మ యజ్ఞభోక్త వీళ్ల మధ్యలో నిలబడి సద్యన్నం తింటున్నాడా అని తెల్లబోయారు. అది కృష్ణావతారం అంటే అంత కిందకొచ్చేసింది. బ్రహ్మగారు ఆశ్చర్యపోయి వాడు పరమాత్మ అని ఆవుల్ని దూడల్ని దాచేశాడు. ఏమీ తెలియని వాళ్ళ వెళ్ళి చూశాడు. ఓహో, నా కొడుకు నా నాభికమలంలో పుట్టినవాడు, నన్నే మాయి చేద్దామని ఆవుల్ని దూడల్ని పట్టుకుపోయాడు. ఆయన పట్టుకుపోతే నేను సృజించలేనా ఏమనుకున్నాడు. మళ్ళీ ఏ ఆవుల్ని ఏ దూడల్ని ఏ మచ్చలున్నదాన్ని అలా ఆవుల్ని దూడల్ని చూసి ఇలా వచ్చేటప్పటికి పిల్లల్ని దాచేశాడు. వీళ్ళని దాచేస్తే నేను సృజించలేనా ఏమనుకున్నాడు. కరములు పదములున్ శిరంబుల్ లవనగ్నంబుల్ ముఖములున్ కందులు ముక్కులున్ శ్రవణముల్ దండనంబర సగ్వేణు విషాణ భూషణ భయో భాషాగుణాఖ్యాన తత్పరతల్త వీడవకుండ దల్చె విబుడా వత్సర్భకాకారముల్. ఏ ఆవు ఏ దూడ ఏ తోక దేని అలవాటు ఎలా ఉంటుందో, ఏది కుమ్ముతుందో, ఏది సాధువుగా ఉంటుందో, ఏది ఎంత పాలిస్తుందో, ఏ పిల్లాడు ఎలా ఉంటాడో, ఎవడికి పుట్టుమచ్చలు ఎక్కడుంటాడో, ఎవడు సన్నగా ఉంటాడో, ఎవడు లావుగా ఉంటాడో, ఎవడు ఎక్కువ తింటాడో, ఎవడు తక్కువ తింటాడో, ఎవడు పరిగెడతాడో, ఎవడు కూర్చుంటాడో, ఎవడు నీరసంగా ఉంటాడో, ఎవడికి అనారోగ్యమో, ఆ పిల్లల కింద ఆవుల కింద దూడల కింద తానే మారిపోయాడు. ఇంటికి వెళ్ళేటప్పటికే పోని తల్లులు గుర్తుపట్టగలరా? ఏ తల్లులకే బాలకు లేతెరుగున తిరిగి ప్రీతి కలిగింతురుమున్న తల్లుల కాబాలకు లాతెరగున ప్రీతి చేసిన వనీనాథ అన్నాడు సుఖబ్రహ్మ. ఏ తండ్రి దగ్గర ఏ పిల్లవాడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తించేటట్టుగా తానే మారిపోయి ఇంతమందితో ఉన్నాడు. బ్రహ్మగారు అలా లోపలికి వెళ్ళి అన్నీ బంధించి పైకొచ్చి చూశాడు, అలాగే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఆయన తెల్లబోయాడు. బ్రహ్మ పంపునగాని సృష్టి జరగదు ఎప్పుడు, బ్రహ్మనొక్కడగాని వేరొక బ్రహ్మ లేడు సృజింపంగా, బ్రహ్మ నేను సృజింపక ఏ బ్రహ్మమందు సృజింపబడే ఆ ఒక్కటి బ్రహ్మవు అదే చూడగా. బ్రహ్మ నేను సృష్టించాలి, నేను సృష్టించకుండా ఇవన్నీ ఎవడు సృష్టించాడు? ఓహో, వాడు రా బ్రహ్మమో పరబ్రహ్మము, వాడు నన్ను కన్న తండ్రి. పరిగెత్తుకొచ్చాడు. వచ్చి ఆవుల్ని దూడల్ని కాస్తూ వెన్నముద్ద తింటున్నట్టుగా నిలబడినటువంటి చిన్ని కృష్ణుడి కాళ్ళ మీద పడిపోతే అప్పుడు అది కృష్ణావతారం యొక్క మాహాత్యం. అంటే బ్రహ్మగారంతటి వాడు ఇలా బ్రహ్మపదంబు వేదములకన్ వీక్షింపగానాని నిన్నీ లోకంబున ఈ వనంతరమునంది మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములినీయందే నిక్షేపించు ఈ వ్రేలందొక్కని పాదరేణువులపై వేష్టించినం చాలదే అని అడిగాడు. నాకొద్దు దిక్కుమాల బ్రహ్మపదవి తీసేయి. ఇంతమంది పిల్లలు ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయున్ కన్నుల కానరట్టి హరి తద్దయు కైవడి చేడియాడుచున్ కౌగిట చెచ్చుచున్ తన్నుచు గుజ్జుచున్ నగచు తద్దయు కైవడి కూడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే. పరబ్రహ్మమైనటువంటి నువ్వు ఈ భూమండలం మీద ఆడుకుంటుంటే ఏమీ తెలియని గోపాల బాలులు నిన్ను కౌగిలించుకుంటున్నారు, తంతున్నారు, గుద్దుతున్నారు, నీ మీద పడుతున్నారు. అదా అదృష్టం, బ్రహ్మపదవి అదృష్టమా? ఎందుకొచ్చింది మాయ కమ్మింది నాకు, వద్దు తీసేయి. ఈ గోపాల బాలులలో ఎవరి పాదానికైనా అంటుకున్న ధూళి నా నాలుగు తలకాయల మీద చల్లుకుంటాను, నాకు అనుమతి